ఒక పాట ఎలా పాడాలి అంటే అందులో హ్యూమన్ టచ్ ఉండకూడదు. హ్యూమన్ టచ్ అంటే ఒక గ్లాస్ అనుకుందాం. గ్లాస్‌లా ఉండడం హ్యూమన్ టచ్. అది పగలకుండా చూసుకుంటాం. ఒక అద్దం పగలకుండా చూసుకుంటాం. ఆ! కానీ ఆ అద్దం పగిలిందనుకో ముక్కలు ముక్కలైద్ది. అది మనకు అతీతం అయిపోద్ది. మనకు ఉపయోగంగా ఉండదు. మనం కావాలని చేయం. మనకు అతీతంగా ఏర్పడుతది కదా! అట్లనమాట. అలాగే గ్లాసు పగిలిపోతే అది మనం కావాలని చేయము. మనకు అతీతంగా అది అలా ఏర్పడుతది. పగిలిపోతది. చూసారా? అలా ఏర్పడితే హ్యూమన్ టచ్‌కి అతీతమైంది కదా! ఒక పాట అలా ఉండాలనమాట. అందులో హ్యూమన్ టచ్ ఉండకూడదు. అంటే మనకు అనుకూలంగా ఉండే విధంగా ఉండకూడదు. అంటే గ్లాస్‌లాగా గానీ, అద్దంలాగా గానీ ఉండకుండా అది పగిలిపోయింది. మనకు అతీతంగా ఏర్పడుతది. మనకు అతీతమైంది కదా! మనం కోరుకుందది. ఆ విధంగా మనం పాడాలి. కానీ మనముగా అనేది ఉండకూడదనమాట. ఓకే. అట్లా పాడాలి పాట. అంటే గ్లాస్ తత్వాన్ని కోల్పోయింది. అంటే మనం మన తత్వం కోల్పోయినాం. ఉండకూడదు. ఉండకుండా గ్లాస్ పగిలిపోయింది. అద్దం పగిలిపోతే ఎలా ఉంటుంది? ముక్కలైతాయి. అది మనం చేయలేం. మనకు అతీతంగా ఏర్పడ్డది. చూసావా? అలా పాట ఏర్పడాలనమాట. అది పాట పాడడం అంటే. యూట్యూబ్ కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి.